సిరిసిల్ల జిల్లా ప్రజలకు అదేవిధంగా మా బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు నా పేరు పేరున నూతన సంవత్సర 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం అంతా ఈ బీసీ కులగణన పైనే, బీసీ కులగణన చేయాలనే డిమాండ్ పైనే, అదేవిధంగా అప్పటి ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ కులగణన చేస్తామనే మేనిఫెస్టో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మా బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను ఒత్తిడి చేసే క్రమంలో, అనేక పోరాటాలు చేస్తున్న క్రమంలో ఈ బీసీ కులగణన అనేది ఈ ప్రభుత్వం చేపట్టింది. ఓకే, దానికి సంతోషం. అది 2024 సంబంధించింది. ఇప్పుడు 2025 సంవత్సరంలో దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అని చెప్పి మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్యలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎవరికి పడితే వాళ్ళే బీసీ సంఘం అని రకరకాల పేర్లతోని ఒక పుట్టగొడుగుల్లాగా వాళ్ళు ఈ బీసీ సంఘాల పేరిట వస్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీ శ్రేణులకు, బీసీ నాయకులకు, బీసీ బాంధవులకు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంగా గత 3 దశాబ్దాలుగా ఈ తెలంగాణలో, అదేవిధంగా ఈ రాజన్న సిరిసిల్ల ఉమ్మడి కర్నూలులో అనేకమైన కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని అందరికి గుర్తు చేస్తూ 3 దశాబ్దాలుగా పోరాటాలు, రాజ్యాధికారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసినాం. అదేవిధంగా బీసీ విద్యార్థుల రీఎంబర్స్మెంట్ కొరకు, స్కాలర్షిప్ల కొరకు రాష్ట్రం మొత్తం సమావేశాలు చేసినాం. అనేక మార్లు హైదరాబాద్ కేంద్రంలో ధర్నాలు, రాస్తారోకాలు చేసినాం. అదేవిధంగా బీసీ కులగణన కూడా అమలు చేయాలని చెప్పి కామారెడ్డి టు కరీంనగర్ దాకా రాష్ట్ర వ్యాప్త యాత్రలు చేసినామని చెప్పి తెలియజేస్తూ ఆ ఒత్తిడి ఫలితమే ఈ కులగణన చేశారు. బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము ఈ సిరిసిల్ల జిల్లాలో కూడా అనేక పోరాటాలు చేస్తే బీసీ నిరుద్యోగుల కొరకు బీసీ స్టడీస్ సర్కిల్ ను మంజూరు చేయించిన ఘనత మా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంకు దక్కుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కొందరు వ్యక్తులు తమ వ్యక్తుల ఉనికి కోసము, రాజకీయ లబ్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. మేము అలా కాకుండా జాతి ప్రయోజనాల కొరకు, యావత్ బీసీ జాతి ప్రయోజనాల కొరకు, హక్కుల కొరకు మేము మా సంఘం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, గతంలో ఏ విధంగా ఆదరించారో సేమ్ ఇప్పుడు కూడా ఈ సంఘాన్ని ఆదరించాలి, అభిమానించాలి, సంఘం బలోపేతానికి కృషి చేయాలని చెప్పి మా శ్రేణులకు ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. అదే ఈ రోజు జరిగిన ఈ మీటింగ్ లో సిరిసిల్లలో వార్డు మొత్తం 39 వార్డు కంపెనీ వేయాలని, అదేవిధంగా మొత్తం ఈ జిల్లాలో 13 మండలాలకు 13 మండలాల కమిటీలు వేయాలని, అదేవిధంగా మున్సిపల్ పరిధిలో టౌన్ కమిటీ సిరిసిల్ల, అదేవిధంగా వేములవాడ టౌన్ కమిటీలు వేయాలని చెప్పి ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా మొన్న మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మీటింగ్ కర్ణాటక రాష్ట్రంలో జరిగితే అక్కడ కులగణనతో పాటు, అంటే ఇప్పుడు వచ్చే సెన్సెస్ జనాభా లెక్కలు జనగణనతో పాటు దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి ఆ ప్లీనరీలో ఆ ఏఐసిసి సమావేశం, అత్యంత ఇంపార్టెంట్ సమావేశమైన, కాంగ్రెస్ ఇంపార్టెంట్ సమావేశమైన ఏఐసిసి ప్లీనరీలో ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనగణనలో కులగణన చేయాలి దేశవ్యాప్తంగా తీర్మానము ఆయన ప్రవేశపెట్టడము, ఆ కాంగ్రెస్ పార్టీ ఆమోదించడము నిజంగా మేము దాన్ని బీసీ సంక్షేమ సంఘం పక్షాన హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అయితే ఇన్ ద సేమ్ టైంలో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, సరే మీరు దేశవ్యాప్త
కులగణనకు డిమాండ్ చేస్తున్నారు. మన కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది, చాలా సంతోషం. కాకపోతే ఇక్కడ మీరు ఏవైతే కులగణన స్టార్ట్ చేసిర్రో కులగణన అమలు చేయవలసిన బాధ్యత 42% రిజర్వేషన్లతోని బీసీలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేయవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. కులగణన చేస్తున్నారు కానీ దానిపైన ఇంకా క్లారిటీ ఇస్తలేరు. ఏది మేము రిజర్వేషన్ పెంచి ఎలక్షన్ పోతామా అని. నిన్న మన పేపర్లో వచ్చింది ఈ జనవరి ఎలక్షన్ అని చెప్పి. ఇప్పుడు మొన్న బీసీ డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. అది ఇంకా సిఫారసును గవర్నమెంట్ కి ఇచ్చిందా లేదా తెలియదు. అది ఇస్తే దాన్ని ఏ విధంగా అమలు చేస్తారని తెలియదు. కోర్టుకు ఏ విధంగా సబ్మిట్ చేస్తారని తెలియదు. ఓకే, కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ పైన మాకంటే ఈ కులగణన చేయడం చాతురాత్మకం, దాన్ని మేము హర్షిస్తాం, నిజంగా గొప్ప విషయం. దాన్ని అమలు చేయవలసిన బాధ్యత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ మధ్యలో కొత్త కొత్త విషయాలు వస్తా ఉన్నాయి బీసీలకు సంబంధించి. మా బీసీలకు సంబంధించి కేసీఆర్ గారు కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టుకుంటూ బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థ ఎన్నిక నిర్వహించాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి ఆ కవిత గారు అంటా ఉన్నారు. అంటే సరే, రాజకీయ పార్టీగా మాట్లాడడం ఓకే, కానీ గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఎంపీగా ఉన్నప్పుడు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మీరే కాబట్టి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సార్? మాట్లాడకపోలేదు, కానీ అమలు చేయవలసిన బాధ్యత కూడా మీ పైన ఉండే కదా అని చెప్పి సందేహం వేస్తూ, అటువంటి వాళ్ళ నాయకత్వము మా బీసీలకు అక్కర్లేదు. మా బీసీలలో కూడా త్యాగాలు చేసినా కూడా అన్ని రాజకీయ పార్టీలు మేము అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన ఆర్థిక సామాజిక రాజకీయ కులగణనలో వాళ్ళు పేరు నమోదు చేసుకున్న వివరాలు తెలియజేశారు. కాంగ్రెస్ అనేక మంత్రులు ఉన్నారు, ఇంతవరకు ఒక్కరు కూడా ఒక కులగణనలో పాల్గొన్నామని చెప్పి ఎక్కడ కనవలేదు. అదే కేసీఆర్ కులగణనలో పాల్గొన్నాడు, వివరాలు ఇచ్చినట్టు ఎక్కడ ఇంతవరకు రాలేదు. మన కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు సోషల్ మీడియాలో, అన్ని ట్విట్టర్ లో పెడతాడు, సోషల్ మీడియా వాట్సాప్ లలో ఫేస్బుక్ లో అన్ని పెడతాడు, కానీ కులగణనలో పాల్గొన్నట్టు ఆయనది కూడా లేదు. కాబట్టి బీజేపీ కూడా సేమ్ అదే, వాళ్ళ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉంది. కానీ మేము ఏమంటున్నామంటే, ఈ కులగణనకు అన్ని రాజకీయ పార్టీ సిద్ధశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే అందరూ అలా పాల్గొని ఆ వివరాలు తెలియాలని చెప్పి తెలియజేస్తూ, ఈ బీసీకి సంబంధించిన ఏదైతే మా ప్రధానమైన డిమాండ్ ఉన్నదో, ప్రధానమైన ఆకాంక్ష ఉన్నదో 42% రిజర్వేషన్లు ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ఇచ్చిర్రో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఏదైతే మీరు అమలు చేస్తేనేమో మేము అధ్యస్తాం, సమర్థిస్తాం, లేకపోతే ప్రతిపక్షాలను గాని అధికార పార్టీని గాని తూర్పార పడతాం, ఎక్కడ వెనుకాడే ముచ్చట్లేదని చెప్పి తెలియజేస్తూ, మరొక్క మారు ఈ బీసీ సంక్షేమ సంఘం పక్షాన, ఈరోజు జిల్లా కమిటీ పక్షాన మేము ఇక్కడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సంఘం పటిష్టపరచడం భాగంగా ఈరోజు కూడా ఒక ఇద్దరికి ఇక్కడ ఇవాళ వాళ్ళ బాధ్యతలను కూడా అప్పచెప్తున్నాం సిరిసిల్ల టౌన్ లో. కాబట్టి మరింత ముందు ఈ 2020 సంవత్సరంలో బీసీ సంక్షేమ సంఘం పక్షాన బీసీల హక్కుల కొరకు, బీసీల వాటా కొరకు, స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల కొరకు మేము తప్పకుండా పోరాటాలు చేస్తాము, ప్రాతినిధ్యం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అందుకు కూడా మీరందరూ బీసీలందరూ కూడా మా సంఘానికి సపోర్ట్ చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా పిలుపునిస్తాము.